ఈ వీడియోలో చాలా మంది ట్రేడర్స్‌కి, ఇన్వెస్టర్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అయ్యే ఒక కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం చాలా సార్లు చేసేదేంటంటే, ఒక స్టాక్‌లో ఆ ప్రైస్ గనక మూవ్ అవుతుంది. పైకి వెళ్తున్నప్పుడు మనం దాంట్లో ఎంట్రీ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాము. బట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైస్ అనేది పైకి వెళ్తున్నప్పుడు గాని, పడుతున్నప్పుడు గాని దాంతో పాటు మనం వాల్యూమ్‌ని చెక్ చేసుకోవాలి. ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. ఒక స్టాక్ యొక్క ప్రైస్ అనేది పైకి వెళ్తున్నప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి. సో, రీసెంట్ వాల్యూమ్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రైస్ అనేది పైకి వెళ్తున్నప్పుడు వాల్యూమ్ అనేది పెరిగిందా లేదా? సో, ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్ కూడా పెరిగింది అంటే దాంట్లో బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే ఇది ఒక బుల్లిష్ మొమెంటం. బట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు వాల్యూమ్ అనేది ప్రైస్ అనేది పైకి వెళ్తున్నప్పుడు వాల్యూమ్ అనేది ఇక్కడ చూడండి వాల్యూమ్ అనేది డ్రాప్ అవుతుంది. అంటే వాల్యూమ్ అనేది తగ్గింది. రైట్? ప్రైస్ పైకి వెళ్తుంది అండ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది అన్నప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇక్కడ చాలా కాషియస్‌గా ఉండాలి. ఇక్కడ ఒక రివర్సల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదొక పుల్ బ్యాక్ కావచ్చు. ఒక స్మాల్ కరెక్షన్ అయితే అయ్యుండొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ప్రైస్ అనేది పడుతుంది. సో, ప్రైస్ అనేది పడుతుంది అండ్ వాల్యూమ్ గూడా పెరిగింది. అండ్ వాల్యూమ్ పెరిగింది అంటే ఇదొక బేరిష్ మొమెంటం అండ్ ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్‌గా ఉన్నారు. అండ్ ఇక్కడ బయర్స్ అనే స్ట్రెంత్ లేదు అని అర్థం. అండ్ కొన్ని సార్లు ఏంటంటే ప్రైస్ అనేది ఇక్కడ చూడండి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. సో, డ్రాప్ అయినప్పుడు వాల్యూమ్ పెరిగింది. బట్ తర్వాత ఏమైంది? ఎప్పుడైతే పడుతున్నప్పుడు క్యాండిల్ సైజ్ గూడా తగ్గింది. అండ్ వాల్యూమ్ గూడా డీసెంట్‌గా ఉంది. వాల్యూమ్ పెద్దగా లేదు. సో, దీని అర్థం ఏంటి? పాజిబుల్ రివర్సల్ అన్నట్టు. అంటే ఇక్కడ నుండి ప్రైస్ అనేది పైకి వెళ్తుంది అని అర్థం. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా ఒక స్టాక్‌లో ఎంట్రీ తీసుకునే ముందు, ప్రైస్ పెరుగుతుంది అంటే వాల్యూమ్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. అండ్ ఒకటి చెప్తాను, సింపుల్‌గా ప్రైస్ పెరిగింది, వాల్యూమ్ పెరిగిందంటే కొనకుండా, ఇంకొకటేంటంటే లెవెల్ చెక్ జేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డ్రా చేశాను. ఇదొక కన్సాలిడేషన్‌లో ఉంది. రైట్? ఎప్పుడైతే ప్రైస్ ఇది బ్రేకౌట్ ఇచ్చి పైకి వెళ్ళిందో విత్ వాల్యూమ్, మళ్ళీ మూవ్ చూసాం మనం. అదే విధంగా ఇక్కడ ఇదొక జోన్ అనుకోండి. ఇదిగోండి ఇదొక కన్సాలిడేషను. బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత అంటే ప్రైస్ అనేది పడింది అండ్ వాల్యూమ్ కూడా పెరిగింది. అంటే తర్వాత ఏమైంది? ఇక్కడి వరకు ఒక కరెక్షన్ చూసాము. అండ్ హోప్ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.